సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహా ఆరతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. వేకువజాము నుంచి అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు పోతురాజుల విన్యాసాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. గోల్కొండ తర్వాత బోనాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారే. సికింద్రాబాద్ బోనాలను లష్కర్ బోనాలుగా కూడా పిలుస్తుంటారు. మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిర చేజమ్మ మహిమలు గల్లా రుద్రమ్మ మము తల్లగా చూసే ఎల్లమ్మ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహా ఆరతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇదే అంశానికి సంబంధించి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రియా లైవ్ ద్వారా అందిస్తారు. ప్రియా, ప్రస్తుతం బోనాలు సందడి ఎలా కొనసాగుతుంది? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భక్తులు ఏమంటున్నారు? ఎస్ కుమార్, ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకుంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి మహా బోనాల జాతర ఉన్నాం. ఇది జాతర అంటే జాతర కాదు, కన్నుల పండగ జరుగుతుంది. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ పండుగ అంతా జోరుదారుగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, మహిళలు, పురుషులు, ఆలు అని ఎవరు తేడా లేకుండా కూడా ఉన్నోళ్ళందరూ అమ్మవారిని దర్శించుకోవాలని పొద్దున్నే లేచి మంచిగా తలంటు స్నానాలు చేసుకొని భక్తి శ్రద్ధలతోటి ఇంటికాడ నుంచే మంచిగా బోనాన్ని తయారు చేసుకొని బోనానికి మంచిగా పసుపు, కుంకుమ, వేపాకులు మంచిగా ప్రమిదలు పెట్టి ఎవరు ఏ తీర్లో మొక్కుకున్నారో ఆ తీర్లో బోనాలు అండుకొని మంచిగా పొద్దుగాల సంధి ఈ క్యూ లైన్ లో నిల్చొని ఎంతో ఓపికతోటి భక్తులందరూ కూడా కనిపిస్తారు. అండ్ వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. భక్తుల రద్దయితే అసలు తగ్గుముఖం పడతలేదు. అసలు బోనాలు ఒక్క బోనాలు మాత్రమే కాదు, కొంతమంది తొట్టిలు పట్టుకొస్తారు. మంచిగా బోనాలతో పాటు మంచి దీపం, గంట దీపం లాగా వెలిగించుకొని వస్తారు. మరి కొంతమంది పోతురాజులతో వస్తారు, జోగినీలు వస్తారు. ఈ ఆటపాటలు, నృత్యాలు, పొద్దుగాల సంధి అసలు చూడతరం కాదు, కన్నుల పండగగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన గుడి దగ్గర కూడా బంతి పూలతోటి మంచిగా అమ్మవారి రూపం వచ్చేటట్టు మంచిగా డెకరేషన్ చేసిరు. భక్తులందరూ కూడా అది చూసుకుంటా ఆడ ఫోటోలు తీసుకుంటా, సెల్ఫీలు తీసుకుంటా బాగా ముచ్చట పడుతురు. అట్లనే కాకుండా పొద్దుగాల సంధి ఈ రద్దయితే అస్సలు తగ్గుతలేదు. అసలు బోనాలు ఆషాఢ మాసంలో అంటేనే ఆషాఢ మాసం రాగానే ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఇంటికాడికి వస్తా ఉంటారు. అట్లనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మవారు కూడా మా ఇంటికి వస్తుందని అనుకొని ఆడపిల్లలు, మహిళలు అందరు కలిసి ఏం చేస్తారంటే మంచిగా సీర సారెలతోటి మంచిగా అమ్మవారికి సమర్పించుడు చేస్తారు. అట్లనే మనతో పాటు కొంతమంది భక్తులు లైన్లో నిలుస్తున్న భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మంచిగా బోనం పట్టుకొని వచ్చింది. అమ్మ, మీ పేరు? సుప్రియ. ఎప్పటి సంది బోనం ఎత్తుతానమ్మ? చిన్నప్పటి నుంచి ఎత్తుతాము. చిన్నప్పటి నుంచి? 5 years నుంచి. ఓకే, 5 ఏళ్ల నుంచి బోనం ఎత్తుకుంటారు. పెళ్లి అయిందా మీకు? లేదు, కాలేదు. ఇంకా పెళ్లి కాలేదు. మరి 5 సంవత్సరాల నుంచి ఏమిటికి అంటే మన అమ్మవారు ఏమేమి ఇచ్చింది ఇప్పటిదాకా మీకు? కోరిన కోరికలు అన్ని తీరుస్తుంది. ఇప్పటిదాకా ఏమేమి కోరికలు తీర్చింది అనుకోవచ్చు మనం? చదువుకున్న చదువు, జాబ్, ఇల్లు ఇచ్చింది, అన్ని ఇచ్చింది అన్ని అమ్మవారే. ఇప్పుడు బోనం ఎత్తడానికి రీజన్ ఏంది? మళ్ళా పోస్తాము శాఖ బోనం. ఎప్పుడు కానీ మీ బిడ్డనా? ఎప్పుడు కానీ మీ బిడ్డతోనే బోనం ఎత్తిపిస్తారా? ఎత్తిపిస్తాం. ఇక బోనంతో పాటు తొట్టెలు కట్టడం అవన్నీ ఏమన్నా ఉన్నాయా? బియ్యం పోస్తాం. ఓకే, అమ్మవారికి ఓడి బియ్యము, బోనాలు ఇవన్నీ సమర్పించుకుంటుంటారా? మీరు ఎక్కడి నుంచి వస్తారు? నల్లగుట్ట నుంచి. నల్లగుట్ట నుంచి అంటే ప్రతి ఏడు వస్తారా? సికింద్రాబాద్ బోనాల కాడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పోస్తాం, శాఖలు పోస్తాం.
అప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి మీకు ఏమేం మేలు జరిగింది? సంవత్సరాలు 27 ఇయర్స్ అవుతుంది, అప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. అంటే ప్రతి ఏడా ఏదో ఒక సంబరం మీకు అమ్మవారు ఇస్తూనే ఉన్నది. చూస్తున్నారు కదా, భక్తులకు ప్రతి ఏడా ఏదో ఒక సంబరాన్ని అమ్మవారు ఇస్తుందంట. అందుకనే ఖచ్చితంగా బియ్యం అయినా బోనాలైనా సమర్పించుకుంటారు ఈడ. మనతో పాటు ఇక అందంగా కుంకుమతోని దిద్దినటువంటి బోనం ఉన్నది. అమ్మ మీ పేరు? లతనా? అవును, మంచిగా బోనం అయితే మంచిగా కుంకుమతో నింపినట్టున్నారు. మరి బోనం ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎత్తుకుంటాం కదా. అదే ఎందుకు ఎత్తుకున్నారు? ఏం సంబరం చేసింది అమ్మ మీకు? అందరినీ చల్లగా చూస్తుంది కాబట్టి ఎప్పుడు ఎత్తుకుంటాం ఎవ్రీ ఇయర్. ఎన్నేళ్ల సంది ఎత్తుకుంటారు? నేను ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది. 15 ఏళ్ళ 15 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటాను. 15 ఏళ్ళ బోరం చేసి మళ్ళా ఏమన్నా యాటగిట్ట కోసుడు కలుసాక ఇంట్లో కోసాను. ఇంట్లో కోసి ఇప్పుడు పట్టుకొచ్చిరా? మరి క్యూ లైన్ ఎంతసేపు అవుతుంది నిల్చోబట్టి? ఇప్పుడు తొందరగానే తీసుకొచ్చేసిరు వాళ్ళు, పక్కా జరుపు కూడా తొందరగా తీసుకొచ్చేసిరు. చూస్తున్నారు కదా, జనాలు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో ఉన్నప్పటికి కూడా క్యూ లైన్ లో ఎంతసేపు వెయిట్ చేసినప్పటికి కూడా జనాల భక్తుల కళ్ళల్లో ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు ఎంతో ఆనందంగా పట్టుకొస్తారు. ఇక్కడ ఏంటంటే మహిళల లైన్లు మహిళలకు ఉన్నాయి, దర్శనం చేసుకునేటోళ్ళ లైన్లు దర్శనాలకు ఉన్నాయి. అట్లనే కాకుండా బోనం ఎత్తేటోళ్లకు స్పెషల్ లైన్లు ఉన్నాయి. అట్లనే జోగినీళ్ళు అత్తే వాళ్ళకు కూడా స్పెషల్ గా ట్రీట్ చేసి లోపలికి పట్టుకపోతారు. అమ్మవారిని దర్శనం చేసుకునే వాళ్ళకంటే కూడా బోనాలు పట్టుకొచ్చిన వాళ్ళని ఇంకా జల్దిన పంపిస్తారు. అంటే ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మహిళలకు, బోనం ఎత్తుకున్న వాళ్ళకి కానీ మహిళలకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచిగా అమ్మవారితో దర్శనం అవుతుంది, బోనాలు సమర్పించుకుంటూ. ఇక కొంతమంది అయితే మంచిగా రంగురంగుల తొట్టెలు కూడా వేసుకుని వస్తారు, ఉయ్యాలలు. ఇక్కడ చూసుకుంటే పోతురాజుల డాన్సులు, ఆటలు, పాటలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అసలు ఆషాఢ మాసం అంటేనే మన అమ్మవారి ఇంటికి వస్తుంది, ఆడబిడ్డలు ఇంటికి వస్తారు. అట్లా ఆడబిడ్డలు ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చీర చారలు, పట్టు వస్త్రాలు, మంచిగా బోనాలు ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఇట్లా చాలా మంది భక్తుల నమ్మకం అన్నట్టు. ఆ నమ్మకం మీద భక్తులందరూ కూడా ఎంతసేపు అయినా కూడా పొద్దుగాలనే లేచి వాళ్ళు మంచిగా తలంటు స్నానం చేసుకొని పట్టు వస్త్రాలు, ఇక్కడ మహిళలు చిన్నపిల్లలు ఎట్లా అంటే అమ్మవారు అందరు అమ్మవారి లెక్కనే రెడీ అయ్యి వస్తారు. చీరలు మంచిగా పట్టు లంగా జాకెట్లు, లంగా ఓనీలు, క్రాప్ టాప్ లెహెంగలు అమ్మవారి లెక్కనే మంచిగా రెడీ అయ్యి వస్తారు. ఇక్కడ చూస్తుంటే మరి ఎక్కడ చూసినా కూడా ఈ ఆనందం భక్తుల కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకొంచెం అయితే అమ్మవారిని చూస్తాము, అమ్మవారిని దర్శనం చేసుకుంటాము, ఆ కళ్ళల్లో ఆనందం అయితే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వీళ్ళు బోనాలు పట్టుకొని రారు కదా, మరి వీళ్ళ ఆనందం ఎట్లున్నదని ఒకసారి చూద్దాము. అన్నా మీ పేర్లేండి? హరీష్. హరీషా? ఎవరితో నచ్చారు మీరు? కుటుంబమా? మరి అమ్మవారిని దర్శించుకుంటే ఏమిస్తుందని నచ్చారు? ఏదో ఒకటి అయితే ఇస్తుందని చెప్పేసి దర్శనానికి వచ్చిరంట. అంటే అమ్మవారిని ఒకసారి దర్శించుకుంటే చాలు అనుకున్న వాళ్ళు కూడా వచ్చిరన్నమాట. అంటే ఈసారి ఏమన్నా ఇస్తే మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళీ దర్శనం చేసుకుందాం అన్న ఆనందంతో అలా రావడం మనం గమనిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న తొట్టి కూడా మనం చూస్తున్నాము. అమ్మ ఒకసారి ఇట్రా.